తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తనున్న పార్టీకి రాజకీయ లబ్ధి కోసం, తన యశస్సు పెరగటం కోసం, ప్రజల్లో తన కీర్తి పెరగటం కోసం, తద్వారా మరొకసారి ఎన్నిక కావాలి తిరిగి అని చెప్పని కీర్తికాంక్షతో కదా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పాలకుడైనా నిర్ణయాలు తీసుకునేది. మరి తను ఏలుబడిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో దేవాలయాల మీద దాడులు జరిగితే జగన్కి లాభమా నష్టమా మీరు ఒకసారి ఆలోచించేయమని అడుగుతున్నా. ఎవరికి లాభం? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఆలయాల మీద దాడులు జరిగితే ఎవరికి లాభం? ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కదా లాభం. నేను అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు కిరాతకుల్ని లేదా కిరాయి మోకల్ని ప్రోత్సహించి గుడుల మీద దాడులు చేయించిన దానికి మీరు వెనక మీరు ఉన్నారా లేరా అని నేను అడుగుతున్నాను. మీ పాత్ర ఉందా లేదా? ఎందుకంటే లబ్ధి మీకే కదా, పొలిటికల్ గెయిన్ మీకే కదా. మరి మీ పాత్ర లేకుండా ఎవరికి అవసరం అని అడుగుతున్నా. అయితే మీరా, మీ కింద తాబేదారులా, మీ ఏజెంట్లా, నువ్వు చల్లగా ఉంటే బాగుపడదాం అనేటువంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాడా? ఎవడో కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుందని అడుగుతున్నాను. నిజంగా మీకు అంత దేవుడి మీద భక్తి ఉంటే, అపారమైనటువంటి దైవకాంక్ష అంటే దైవం మీద దైవ ఆరాధన, దేవుడి మీద భక్తి మీకు ఉంటే 2014 నుంచి 19 దాకా ఎన్ని గుడులు మీరు జేసీబీలతో ప్రొక్లైన్లతో మీరు కూలదోయించారు దేవుడి ఆలయాల్ని? రాజధానిగా ఉన్నటువంటి విజయవాడ నడిబొడ్డులో ఎన్ని ఆలయాలను కూలదోయించారు చూడండి ఒకసారి. ఏం స్వామి ఎక్కడికో వెళ్ళావు? ఎన్ని ఆలయాల్ని కూలదోయించారు చూడండి. లాస్ట్లో ఉంటుంది చూసుకోండి. టీడీపీ హయాంలో విజయవాడలో ఆలయాల కూల్చివేత చూడండి. ప్రొక్లైన్లు పెట్టి జేసీబీలు పెట్టి. మీకు దేవుడి పట్ల, హైందవ మతం పట్ల గౌరవం ఉంది, భక్తి ఉందని ఇది చూసినోడు ఎవడన్నా నమ్మమంటారా అని అడుగుతున్నాను. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇది భక్తికి సంకేతమా? దేవుడంటే భయానికి సంకేతమా? దేవుడంటే బరితెగింపుకు సంకేతమా? మీరు చెప్పండి. ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పండి. పాపభీతి లేకుండా, దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఇన్ని ఆలయాలను ఈ రకంగా యథేచ్ఛగా బరితెగించి కూల్చేయటం అంటే ఏమంటారు దాన్ని? మీరు భక్తి అంటారా? భక్తి నిరూపణ అంటారా? మీ భక్తికి తార్కాణం అంటారా? ఏమంటారు చెప్పండి, ఏమంటారు?